హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. చూసారు కదండి, ఈరోజైతే నేను గులాబ్ జామున్ కూల్ కేక్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా 1 కప్పు సూజీ రవ్వని మిక్సీ జార్లో వేసుకోవాలి. సూజీ రవ్వ అన్నా బొంబాయి రవ్వ అన్నా కూడా ఒకటే అండి. దీనిలో 1/2 కప్పు షుగర్ని కూడా వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 1/4 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని, 1/2 కప్పు పెరుగుని వేసుకొని చక్కగా రెండు కలిసేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి 1 కప్పు పాలను కూడా పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అదేవిధంగా 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, యాలకుల పొడిని కూడా తీసుకోవాలండి. నేను గులాబ్ జామున్ కూల్ కేక్ చేస్తున్నాను కాబట్టి ట్రెడిషనల్ ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని తీసుకున్నాను. ఎటువంటి వెనీలా ఎసెన్స్ కానివ్వండి, రోజ్ ఎసెన్స్ కానివ్వండి వేసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా చిటికెడు ఉప్పుని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి రవ్వ మిక్చర్ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని ఉండలు లేకుండా చక్కగా విస్కర్తో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 20 to 30 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకుందామండి. దీనికోసం కడాయిలో 1 కప్పు షుగర్ని, 1.5 కప్పు వాటర్ని పోసుకొని షుగర్ అనేది చక్కగా కరిగేంత వరకు కూడా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలండి. ఈ సిరప్ అనేది మనకి పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మనం ఒక గిన్నెని కానివ్వండి, లేదంటే ఇలా ఒక కేక్ మౌల్డ్ తీసుకొని దీనిపైన చక్కగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని కూడా తీసుకొని డస్ట్ చేసుకోవాలి. ఇలా డస్ట్ చేసుకోవడం వలన కేక్ అనేది మనకి గిన్నెకి అంటుకోకుండా వస్తుంది. నానబెట్టుకున్నటువంటి మిశ్రమంలోకి 1 కప్పు గులాబ్ జామున్ పౌడర్ తీసుకోవాలండి. ఇది ఉండలు లేకుండా జల్లెడ పట్టుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా డస్ట్ చేసుకున్నటువంటి బౌల్కి 3/4 భాగం వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని మనం 2-3 టైమ్స్ ట్యాప్ చేయడం వలన ఎయిర్ బబుల్స్ అనేవి ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు కేక్ని బేక్ చేయడం కోసం నేనైతే ఓల్డ్ కడాయిని యూస్ చేస్తున్నానండి. దీన్ని 5 to 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకొని కేక్ని బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అవ్వటం కోసం 30 to 40 మినిట్స్ టైం పడుతుందండి. మనము 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. మనకి బేక్ అయినట్లయితే స్టిక్ అనేది అంటుకోకుండా ఉంటుంది కేక్. నాకైతే ఎగ్జాక్ట్గా 35 మినిట్స్ పట్టిందండి. ఈ విధంగా కేక్ని ఒక కాటన్ క్లాత్ కప్పి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ని మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా 2-3 టైమ్స్ ట్యాప్ చేయడం వలన కేక్ అనేది బౌల్కి అంటుకోకుండా వస్తుంది. చూసారు కదండి, కేక్ అనేది ఎంత చక్కగా బేక్ అయిందో, చాలా స్మూత్గా కూడా వచ్చింది. ఇప్పుడు ఈ కేక్ పైన మనము ముందుగా రెడీ చేసుకున్నటువంటి షుగర్ సిరప్ ఏదైతే ఉందో అది స్లోగా కొంచెం కొంచెంగా వీడియోలో చూపిన విధంగా మొత్తం సిరప్ని కూడా కేక్ పైన పోసుకోవాలి. తర్వాత మనం ఈ కేకుని 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత మనకి గులాబ్ జామున్ కూల్ కేక్ అయితే రెడీ అయినట్లే అండి.
మీకు నచ్చినట్లయితే దీనిపైన క్రీమును కూడా అప్లై చేసుకోవచ్చు. చూసారు కదండి కేక్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.